Dear students, welcome to the present class. ఇవాళ క్లాస్లో మనం సెమిస్టర్ 5లో ఉన్నటువంటి అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ పేపర్ 6లో యూనిట్ 1లో ఉన్నటువంటి ఒక టాపిక్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం డిఫరెంట్ అటామిక్ మోడల్స్ గురించి నేర్చుకున్నాం. వేరు పరమాణు నమూనాలు, ఆ పరమాణు నమూనాల్లో ఉన్నటువంటి లోపాలు గురించి నేర్చుకున్నాం. మొదట థామ్సన్ మోడల్, అందులో ఉన్న లోపాలు. తర్వాత రూదర్ఫర్డ్ మోడల్, అందులో ఉన్నటువంటి లోపాలు. నెక్స్ట్ బోర్స్ అటామిక్ మోడల్, అది ఏ రకమైనటువంటి అంశాలను తెలియజేయలేకపోయింది. అట్లాగే దాన్ని సవరిస్తూ ప్రతిపాదించినటువంటి సోమర్ఫీల్డ్ సాపేక్ష నమూనా, అందులో ఉన్నటువంటి కొన్ని లోపాల గురించి నేర్చుకున్నాం. సో మొత్తానికి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినటువంటి అన్ని పరమాణు నమూనాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా అటామిక్ స్ట్రక్చర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి. సో దాన్ని సవరిస్తూ మనకు సోమర్ఫీల్డ్, ఉలెన్బెక్, గౌడ్స్మిట్ మొదలైనటువంటి శాస్త్రవేత్తలు అందరూ కలిసి సదిశా నమూనా అనేటువంటి నమూనాను ప్రతిపాదించడం జరిగింది. దాన్ని వెక్టర్ యాటమ్ మోడల్, సదిశా పరమాణు నమూనా అంటారు. మరి ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది క్లాస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సదిశా నమూనా అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ అసోసియేటెడ్ విత్ వెక్టర్ యాటమ్ మోడల్, వాటి గురించి నేర్చుకుంటాం. And we are going to know what are the quantum numbers associated with the vector atom model. అంటే సదిశా నమూనాకు సంబంధించినటువంటి క్వాంటం సంఖ్యల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ సదిశా నమూనా యొక్క ముఖ్య అంశాలు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్ మెయిన్ ఫీచర్స్ అసోసియేటెడ్ విత్ వెక్టర్ ఆటమ్ మోడల్ మనం తీసుకున్నట్లయితే ఈ నమూనా యొక్క ముఖ్యాంశాలు 2 పాయింట్లు. ఒకటి అంతరాల క్వాంటీకరణం. సో ఈ అంతరాల క్వాంటీకరణం అంటే ఇక్కడ మనం రాసుకున్నాం అంతరాల క్వాంటీకరణం. ఈ అంతరాల క్వాంటీకరణం అంటే దాన్ని ఇంగ్లీష్లో స్పేస్ క్వాంటైజేషన్ అంటారు. మరి స్పేస్ క్వాంటైజేషన్ లేదా క్వాంటైజేషన్ ఆఫ్ డైరెక్షన్, త్రిదిశాత్మక క్వాంటీకరణం. అంతరాల క్వాంటీకరణం లేదా త్రిదిశాత్మక క్వాంటీకరణం అంటే ఏంటో చూస్తాం. రెండోది ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి స్పిన్ చలనం. సో ద స్పిన్ మోషన్ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రాన్కి స్పిన్ చలనం గురించి, ఈ రెండింటిని గురించి మనం ఏమంత పిలుస్తామంటే ఈ రెండింటి అంశాలను ముఖ్యాంశాలు, సదిశా నమూనాకు సంబంధించిన ముఖ్యాంశాలుగా చెప్పడం జరుగుతుంది. సో 1 by 1 మనం ఏంటో నేర్చుకుందాం. మొదట అంతరాల క్వాంటీకరణం. వాట్ ఈజ్ స్పేస్ క్వాంటైజేషన్? స్పేస్ క్వాంటైజేషన్ అంటే ఏంటి? మొదట మనం బోర్ నమూనా తీసుకుందాం అనుకో. బోర్ నమూనాలో ఎలక్ట్రాన్ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంది. ఈ వృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు ఇది కేంద్రకం అనుకుందా, న్యూక్లియస్. ఇక్కడ ఎలక్ట్రాన్ రుణ విద్యుదావేశం ఉండి వృత్తాకార కక్షలో తిరుగుతుంది. సో దీని స్థానాన్ని మనం తెలియజేయడానికి, దీని స్థితిని తెలియజేయడానికి ఒక క్వాంటం సంఖ్య సరిపోతుంది. ఏమిటా క్వాంటం సంఖ్య? బోర్ చెప్పింది ప్రధాన క్వాంటం సంఖ్య n. కాబట్టి బోర్స్ మోడల్ అనేది మనకు, బోర్ నమూనా మనం తీసుకున్నట్లయితే బోర్ నమూనా మనకు 1 డైమెన్షనల్ అటామిక్ మోడల్, ఏకదిశాత్మక నమూనా. సో 1 డైమెన్షనల్ మోడల్ కింద మనం చెప్తున్నాం. 1 డైమెన్షనల్ కాబట్టి ఒక నిరూపకం చాలు ఎలక్ట్రాన్ యొక్క చలనాన్ని వివరించడానికి. ఆ నిరూపకం ఎవరయ్యా అంటే ప్రధాన క్వాంటం సంఖ్య లేదా ప్రిన్సిపల్ క్వాంటం సంఖ్య. సో మనం అదే సోమర్ఫీల్డ్ నమూనా తీసుకున్నాం. సోమర్ఫీల్డ్ నమూనా అనేది, దీని ప్రకారం ఎలక్ట్రాన్ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంది. కేంద్రకం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. దీర్ఘవృత్తాకార కక్షలో ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరిగేటప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క చలనాన్ని వివరించడానికి మనకు 2 నిరూపకాలు కావాలి. దాన్ని ఒకటేమో ప్రధాన క్వాంటం సంఖ్య, రెండోదేమో అజిముతల్ క్వాంటం సంఖ్య. అంటే ఏంటండి, సోమర్ఫీల్డ్ మోడల్ ఈజ్ a 2-dimensional model. అంటే in this model the electron revolves around the nucleus in an elliptical orbit. So this is positively charged nucleus and this is electron. Electron revolves around the nucleus in elliptical orbit. So this is semi-major axis and the radius vector is r and the azimuth angle is theta or phi. Now at any instant of time, in order to explain the
మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వీ నీడ్ 2 కోఆర్డినేట్స్. మనకు 2 నిరూపకాలు కావాలి. సో ఇది 2 డైమెన్షనల్ కేస్ కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క చలనం ద్విమితీయంగా ఉంది కాబట్టి 2 నిరూపకాలు కావాలి. ఒకటి ఏమిటయ్యా అంటే n ప్రధాన క్వాంటం సంఖ్య, బోర్ చెప్పినట్లుగా. రెండోది n5 అజిముతల్ క్వాంటం సంఖ్య, కొన్ని పుస్తకాల్లో k అని కూడా మనం పిలుస్తాం. సో n5 లేదా k అనేది అజిముతల్ క్వాంటం సంఖ్యను తెలియజేస్తుంది. కాబట్టి బోర్ మోడల్ ఈస్ 1 డైమెన్షనల్ కేస్ అండ్ సోమర్ఫీల్డ్ మోడల్ ఈస్ 2 డైమెన్షనల్ కేస్. 2 నిరూపకాలు ఇక్కడ ఉన్నాయి, ఒక నిరూపకం అక్కడ ఉంది. ఇది ప్రధాన క్వాంటం సంఖ్య n, ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్య ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ n యాజ్ వెల్ యాజ్ అజిముతల్ క్వాంటం నంబర్ n5 అని చెప్పాం. కానీ నిజానికి మనం తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ యొక్క చలనం ఎట్లా ఉంటుంది? పరమాణువు లోపల ఎలక్ట్రాన్ యొక్క చలనం త్రిమితీయంగా 3 డైమెన్షనల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ యొక్క చలనాన్ని వివరించడానికి వి నీడ్ థర్డ్ కోఆర్డినేట్, మూడవ నిరూపకం కావాలి. సదిశ నమూనా ఈ మూడవ నిరూపకంగా ఏం చెప్తుందంటే అంతరాళంలో ఎలక్ట్రాన్ యొక్క కక్ష విన్యాసాన్ని క్వాంటీకృతం చేస్తుంది. సాంప్రదాయ సిద్ధాంత ప్రకారం ఎలక్ట్రాన్ యొక్క కక్ష అన్ని విన్యాసాలు తీసుకుంటుంది, కానీ క్వాంటమ్స్ మన పరమాణు సదిశ నమూనా ఈ అన్ని విన్యాసాలు సాధ్యపడవని చెప్తుంది. అంటే ఏంటో మనం చూద్దాం. ఉదాహరణకి మన ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ ఇలా దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంది అనుకో, ఇలాగా లేదా ఇలాగా లేదా ఇలాగా. సో ఏదో ఒక దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. మరి ఈ దీర్ఘవృత్తాకార కక్ష ఎట్లా ఉంది? దాని డైరెక్షన్ స్పేస్లో ఇది పరమాణు అనుకుందాం. ఇది పరమాణు అనుకుంటే పరమాణువు లోపల ఎలక్ట్రాన్ యొక్క చలనము, ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష యొక్క విన్యాసము ఎట్లా ఉంది? కక్ష విన్యాసం, ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిట్ ఎలా ఉంది? సో దానికి దీని డైరెక్షన్ చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక అజ్యూమ్ చేసుకుంటాం. ఏమిటా అజంప్షన్? ఒక వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం తీసుకున్నాం, దుర్బల అయస్కాంత క్షేత్రం. ఈ దుర్బల అయస్కాంత క్షేత్రం అనేది ఎంత వీక్గా ఉంటుందయ్యా? ఎంత వీక్గా ఉంటుందంటే ఎలక్ట్రాన్ యొక్క చలనాన్ని అది ఆల్టర్ చేయదు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క చలనాన్ని ప్రభావితం చేయదు. మరి ఇది వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ నేను ఇట్లా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ కక్ష యొక్క విన్యాసము క్షేత్ర దిశ పరంగా అన్ని విన్యాసాలు సాధ్యపడవు. ఆల్ ఓరియంటేషన్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ దిస్ ఆర్బిట్. సో ఆల్ ఓరియంటేషన్స్ ఆర్ నాట్ పాసిబుల్ అన్నాం. అన్ని రకాల విన్యాసాలు ఈ అయస్కాంత క్షేత్రం పరంగా ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్షకు అన్ని విన్యాసాలు సాధ్యపడవు. రిస్ట్రిక్షన్ పెట్టింది. అంటే మూడవ క్వాంటం నంబర్ ఏం చేస్తుందండి? ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష యొక్క విన్యాసాన్ని క్వాంటీకృతం చేస్తుంది. సో ఇన్ దిస్ వే ద థర్డ్ కోఆర్డినేట్ క్వాంటైజెస్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్బిట్ విత్ రెస్పెక్ట్ టు ద వీక్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ విధంగా మనం ఇక్కడ పరమాణు మీద దుర్బల అయస్కాంత క్షేత్రం వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినట్లయితే దాని ఆకారంలో మార్పు రాకుండా ఆ దిశ పరంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ పరంగా ఎలక్ట్రాన్ కక్షకు అన్ని విన్యాసాలు సాధ్యపడవు, కొన్ని మాత్రమే క్వాంటైజ్డ్ ఓరియంటేషన్స్ మాత్రమే ఉంటాయి. సో క్షేత్ర దిశలో కక్ష యొక్క ప్రక్షేపకము క్వాంటీకృతం అవుతుంది. సో క్షేత్ర దిశలో ప్రక్షేపకం అంటే ఏంటి? ఇది ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష. నౌ దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో నౌ ఈ ప్రక్షేపకం ఏదైతే ఉంటుందో దీనికి అన్ని విలువలు సాధ్యపడవు. దీన్ని క్వాంటీకృతం చేస్తుంది అన్నమాట. మన క్వాంటం కండిషన్ మూడవ నిరూపకం ఏం చేస్తుందయ్యా అంటే ఎలక్ట్రాన్ యొక్క కక్ష విన్యాసము అయస్కాంత క్షేత్ర దిశ పరంగా క్వాంటీకృతం చేయడం జరుగుతుంది. సో క్షేత్ర దిశలో కక్ష యొక్క ప్రక్షేపకము, ద ప్రొజెక్షన్ ఆఫ్ ది ఆర్బిట్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ ఈస్ క్వాంటైజ్డ్. ఇదే మనకు మూడవ నిరూపకంగా చెప్తుంది. కాబట్టి మనకు బోర్స్ మోడల్ 1 డైమెన్షనల్ మోడల్ ఒక నిరూపకం చాలు, అది ప్రధాన క్వాంటం సంఖ్య. సోమర్ఫీల్డ్ మోడల్ 2 డైమెన్షనల్ కేస్, 2 నిరూపకాలు చాలు, ఒకటి ప్రధాన క్వాంటం సంఖ్య, రెండోది అజిముతల్ క్వాంటం సంఖ్య. కానీ నిజానికి ఎలక్ట్రాన్ 3 డైమెన్షనల్ ఎలక్ట్రాన్ యొక్క చలనం 3 డైమెన్షనల్ త్రిమితీయంగా ఉంటుంది. మరి మూడవ నిరూపకం ఏం చేస్తుంది అయ్యా అంటే ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష యొక్క విన్యాసాన్ని క్వాంటీకృతం చేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఇప్పుడు ఈ సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త మనకు ఈ ఎలక్ట్రాన్ యొక్క కక్ష విన్యాసం
క్వాంటీకృతం అవుతుంది. ఇదిగో ఇది ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష, ఇది బాహ్య అయస్కాంత క్షేత్రము. ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష మీ ప్రక్షేపకము, కక్ష యొక్క ప్రక్షేపకం ఏదైతే ఉందో ఇది దీనికి అన్ని విలువలు సాధ్యపడవు అని మనకు సోమర్ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ విధంగా త్రిదిశాత్మక క్వాంటీకృతాన్ని తెలియజేది. దిస్ ఈస్ కాల్డ్ క్వాంటైజేషన్ ఆఫ్ స్పేస్. దీన్నే అంతరాల క్వాంటీకరణం అని కూడా పిలుస్తారు. రెండో పాయింట్ మనం చెప్పుకున్నాం ముఖ్యాంశాల్లో ఎలక్ట్రాన్ స్పిన్. ఎలక్ట్రాన్ స్పిన్ గురించి మాట్లాడాలి. ఏమిటి ఎలక్ట్రాన్ స్పిన్ అంటే? క్షారలోహాల వర్ణపటాన్ని మనం ఆల్కలీ స్పెక్ట్రా కనుక తీసుకున్నట్లయితే ద్విక నిర్మాణాన్ని కలిగి ఉంది. అన్ని కూడా డబ్లెట్ క్యారెక్టర్ అన్నమాట. సోడియం మనం తీసుకున్నట్లయితే ఏమని పిలుస్తాం? D1 D2 లైన్స్ అంటాం. సో డబ్లెట్ క్యారెక్టర్ ని కలిగి ఉన్నాయి. మరి ఈ డబ్లెట్ క్యారెక్టర్ ని వివరించడానికి ఉలెన్బెక్ మరియు గౌడ్ స్మిత్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఏమని చెప్పారయ్యా అంటే, ఎలక్ట్రాన్ కి మన ఆర్బిటాల్ లేదా కక్ష చలనంతో పాటుగా స్పిన్ చలనం కూడా ఉంటుందని తెలియజేశారు. అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలకు ఏంటి అవి ఆర్బిటాల్ చలనంతో పాటుగా కక్ష ఆత్మభ్రమణం ఎట్లా ఉంటుందో, కక్షా చలనంతో పాటుగా ఆత్మభ్రమణం ఎట్లా ఉంటుందో, అట్లాగే మన ఎలక్ట్రాన్లు కేంద్రకపు చుట్టూ తిరిగేటప్పుడు వాటికి ఆర్బిటాల్ చలనం ఉంటుంది, స్పిన్ చలనం ఉంటుంది. ఎప్పుడైతే రెండు రకాల చలనాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ద్రవ్య వేగాలు ఉంటాయి. ఆర్బిటాల్ కోణీయ ద్రవ్య వేగం, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం పిఎల్ అంటాము. స్పిన్ యాంగులర్ మొమెంటం, స్పిన్ కోణీయ ద్రవ్య వేగాన్ని పిఎస్ అంటాము. ఈ రెండు కూడా పరిమాణంలో దిశపరంగా క్వాంటీకృతం అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మనకు గౌడ్ స్మిత్ మరియు ఉలెన్బెక్లు ఎలక్ట్రాన్కి స్పిన్ చలనం కూడా ఉందని చెప్పారో, అప్పుడు ఎలక్ట్రాన్కి రెండు రకాల చలనాలు ఉన్నాయి, ఆర్బిటాల్ చలనము, స్పిన్ చలనం. అందువల్ల రెండు కోణీయ ద్రవ్య వేగాలు వస్తాయి. ఈ రెండు కోణీయ ద్రవ్య వేగాలు కూడా పరిమాణంలో దిశలోనూ క్వాంటీకృతం అవుతాయి అని మనకు తెలియజేయడం జరిగింది. సో ఉలెన్బెక్, గౌడ్ స్మిత్ చెప్పినటువంటి స్పిన్ అనేటువంటి మోడల్ అన్నమాట. అంతేకాకుండా మనకు తెలుసు ఎలక్ట్రాన్కి రుణ విద్యుదావేశం ఉంది. ఎలక్ట్రాన్కి ఎప్పుడైతే రుణ విద్యుదావేశం ఉంది మరియు అది కక్షీయ చలనాన్ని కలిగి ఉంది, స్పిన్ చలనాన్ని కలిగి ఉంది. వి నో దట్ ద ఆర్బిటింగ్ ఎలక్ట్రాన్ హ్యాస్ నెగటివ్ చార్జ్ అండ్ spinning and orbiting due to the spin motion and orbital motion, the negatively charged electron will possess two kinds of magnetic moments. ఎలక్ట్రాన్కి రుణ విద్యుదావేశం ఉంది, కక్షీయ చలనం కలిగి ఉంది, స్పిన్ చలనం కలిగి ఉంది. సో చలనంలో ఉండే విద్యుదావేశం ఏం చేస్తుంది? మనకు అయస్కాంత క్షేత్రాన్ని ఇస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్కి రెండు రకాలైనటువంటి అయస్కాంత భ్రామకాలు ఉంటాయి. దెర్ ఆర్ 2 types of magnetic moments associated with the electron. ఆర్బిటాల్ చలనం వల్ల వచ్చేది ఆర్బిటాల్ అయస్కాంత భ్రామకం, స్పిన్ చలనం వల్ల వచ్చేది స్పిన్ అయస్కాంత భ్రామకం. ఇవి కూడా పరిమాణంలోనూ దిశపరంగా క్వాంటీకృతం అవుతాయి. సో ఎలక్ట్రాన్కి స్పిన్ చలనం వల్ల కోణీయ ద్రవ్య వేగం వచ్చింది, తర్వాత కక్షీయ చలనం వల్ల కోణీయ ద్రవ్య వేగం వచ్చింది. ఈ రెండు కోణీయ ద్రవ్య వేగాలు క్వాంటీకృతం అయ్యాయి. అట్లాగే ఎలక్ట్రాన్కి విద్యుదావేశం ఉండడం వల్ల స్పిన్ అయస్కాంత భ్రామకం వచ్చింది మరియు ఆర్బిటాల్ అయస్కాంత భ్రామకం వచ్చింది. ఇవి కూడా పరిమాణంలోనూ దిశపరంగా క్వాంటీకృతం అయ్యాయి. కాబట్టి ఈ సదిశా నమూనాలో కోణీయ ద్రవ్య వేగాలు, అయస్కాంత భ్రామకాలు ఇవన్నీ కూడా సదిశలు. ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా సదిశల కింద చూపిస్తున్నాం. అవన్నీ కూడా క్వాంటీకృతం అయ్యాయి. సో అందువల్ల ఈ నమూనాను మనం ఏమని పిలుస్తామంటే వెక్టార్ ఆటమ్ మోడల్ అంటాం. సో ఆల్ ద యాంగులర్ మొమెంటా and magnetic momenta associated with the electron are vectors and these are quantized. Hence this model is known as vector atom model. దీన్ని మనం సదిశా నమూనా లేదా పరిమాణ సదిశా నమూనా అని పిలుస్తున్నాం. మరి ఈ పరిమాణ సదిశా నమూనాలో ఉన్నటువంటి క్వాంటం నంబర్స్ ఏంటి? ఏ రకమైనటువంటి క్వాంటం నంబర్స్ ఈ పరిమాణ సదిశా నమూనాలో ఉన్నాయో తెలుసుకుందాం. ఒకటి ప్రధాన క్వాంటం సంఖ్య n. ఇది బోర్ చూపించినట్లుగా దాన్నే మనం మొత్తం క్వాంటం సంఖ్య, టోటల్ క్వాంటం నంబర్ అని కూడా పిలుస్తాం. రెండోది ఆర్బిటల్ క్వాంటం నంబర్ లేదా కక్షీయ క్వాంటం సంఖ్య. మూడోది స్పిన్ క్వాంటం సంఖ్య, దీన్ని ఎస్తో చూపిస్తాం. నెక్స్ట్ మొత్తం కోణీయ క్వాంటం సంఖ్య, టోటల్ యాంగులర్ క్వాంటం నంబర్, దీన్ని జే అనే అక్షరంతో చూపిస్తాం. సో ఇది ఎప్పుడయ్యా అంటే ఈ 4 క్వాంటం సంఖ్యలు అంటే ఎన్ కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ, జే కానీ అయస్కాంత క్షేత్రం లేనప్పుడు సాధారణంగా వాడతాం. కాబట్టి దీన్ని మనం సాధారణ క్వాంటం సంఖ్యలు, నార్మల్ క్వాంటం నంబర్స్ అని మనం పిలుస్తాం. కానీ అయస్కాంత క్షేత్రంలో మనకు ఆ క్వాంటం సంఖ్యలు సరిపోవు. అయస్కాంత క్షేత్రంలో మనకు ఎలక్ట్రాన్ యొక్క స్థితిని వివరించడానికి మనం మరో 3 రకాలైనటువంటి క్వాంటం సంఖ్యలను ఉపయోగిస్తాం. అయస్కాంత కక్షీయ క్వాంటం సంఖ్య,
అయస్కాంత స్పిన్ క్వాంటం సంఖ్య, అయస్కాంత మొత్తం కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. సో మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నంబర్ ఎంఎల్, మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నంబర్ ఎంఎస్, మ్యాగ్నెటిక్ టోటల్ యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్ ఎంజే. సో ప్రీవియస్ స్లైడ్స్ లో చూపించినట్లుగా ఎన్, ఎల్, ఎస్, జే ఒక 4 క్వాంటం సంఖ్యలు ఉన్నాయి. అట్లాగే ఎంఎల్, ఎంఎస్, ఎంజే ఇవి ఒక 3 క్వాంటం సంఖ్యలు. మొత్తం సదిశా నమూనాలో మనకు 7 క్వాంటం సంఖ్యలు ఉన్నాయి. వాటి గురించి మనం నేర్చుకుందాం. మొదటి ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్ తీసుకుందాం అనుకోండి. ఇది బోర్ చెప్పినట్లుగా లేదా సోమర్ఫీల్డ్ చెప్పినట్లుగా దీన్ని మనం మొత్తం క్వాంటం సంఖ్య లేదా ప్రధాన క్వాంటం సంఖ్య అన్నాం. ఎన్ విలువలు 1, 2, 3, 4 కింద తీసుకుంటాం. ఇక్కడ ఎన్ విలువ పెరుగుతా ఉన్న కొద్దిగా కక్ష యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అంటే దాన్ని మనం కేఎల్ఎంఎన్ స్థాయిలుగా పిలవడం జరుగుతుంది. ఎన్ విలువ పెరుగుతూ ఉంటే కక్ష వ్యాసార్థం లేదా పరిమాణం, ద సైజ్ ఆఫ్ ది ఆర్బిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ శక్తి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. బోర్ నమూనా ప్రకారం ఉదజని పరమాణుకు సంబంధించి ఆర్ఎన్ అనేటువంటిది ఎన్నవ కక్ష యొక్క వ్యాసార్థం. ఆర్ఎన్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది nth ఆర్బిట్ అనుకున్నట్లయితే ఇట్ ఈస్ గివెన్ బై 0.53 టైమ్స్ ఎన్ స్క్వేర్ యాంగ్స్ట్రామ్ యూనిట్. 0.53 టైమ్స్ ఎన్ స్క్వేర్ అంటే ఎన్ విలువ పెరుగుతూ ఉంటే ఆర్ వాల్యూ కూడా మనకు పెరుగుతూ ఉంటుంది. ఎన్ స్క్వేర్ అంటే కక్ష వ్యాసార్థం ఎన్ స్క్వేర్ కి అనులోమానుపాతంలో ఉంది. అట్లాగే ఉదజని పరమాణువులో ఎలక్ట్రానిక్ సంబంధించిన శక్తి విలువలు మనం తీసుకున్నట్లయితే ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు -13.6 బై ఎన్ స్క్వేర్ కి సమానం. ఎన్ అనేది క్వాంటం సంఖ్య, ప్రధాన క్వాంటం సంఖ్యని మనకు తెలియజేస్తుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే -13.6 అంటే భూస్థాయిని తెలియజేస్తుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్రతిక్షేపించుకున్నట్లయితే వివిధ శక్తి స్థాయిల యొక్క ఎనర్జీ లెవెల్స్, ఎనర్జీ వాల్యూస్ అనేవి మనకు వస్తాయి. ఎన్ అనేది ఒక స్థాయిని సూచిస్తే అందులో ఉన్నటువంటి మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఏ లెవెల్ విత్ క్వాంటమ్ నంబర్ ఎన్ కెన్ అకామిడేట్ 2n స్క్వేర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 2n స్క్వేర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఎన్ అనేటువంటి ఒక శక్తి స్థాయి గరిష్టంగా ఎలక్ట్రాన్లను తనలో ఉంచగలరు. గరిష్టంగా ఉండగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ అనేటువంటి స్థాయిలో 2n స్క్వేర్ కి సమానం అవుతుంది. నెక్స్ట్ కక్షీయ క్వాంటం సంఖ్య ఎల్ అంటాం. ఈ కక్షీయ క్వాంటం సంఖ్య ఎల్ ని మనకు ఇందులో సోమర్ఫీల్డ్ క్వాంటం సంఖ్యలో అజిముతల్ క్వాంటం సంఖ్యను పోలి ఉంటుంది. అక్కడ ఈ రెండింటి మధ్యలో సంబంధం ఏంటంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు k-1 కి సమానం. అంటే అక్కడ కే విలువ 0 రావడానికి అవకాశం లేదు. మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే ఎలక్ట్రాన్ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉందో ఇది న్యూక్లియస్ అనుకుందాం ఎన్, ఇక్కడేమో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంది ఇది 5 అనుకున్నట్లయితే ఇది n5 లేదా k అనేది 0 కాదు. 0 అయిందనుకోండి ఇది 0, యాంగిల్ 0 అయిపోతే ఎలక్ట్రాన్ అనేది కేంద్రకంలోంచి ఒక ఆవర్తన కాలంలో 2 సార్లు పోవాలి. ఇది సాధ్యపడదు కాబట్టి మనం అక్కడ n5 విలువను దాన్నే k అన్నాము, అది 0 కాదు అని చెప్పాము. కానీ ఇక్కడ ఎల్ అనేది కక్షీయ క్వాంటం సంఖ్య సదిశా నమూనా ప్రకారం ఎల్ అనేది k-1 కి సమానం అవుతుందని చెప్పొచ్చు. ఈ ఎల్ విలువలు 0, 1, 2, 3 గా ఉంటాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి n-1 వరకు ఉంటాయి. ఎల్ విలువలు 0 నుంచి n-1 వరకు ఉంటాయి. ఇవి ఉపశక్తి స్థాయిలను సూచిస్తాయి. ఇవి కక్ష ఆకారాన్ని, ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్య వేగాన్ని తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఎలక్ట్రాన్ కి సంబంధించినటువంటి ఇది కక్ష్యా చలనం అనుకుంటాం. సో అప్పుడు ఎలక్ట్రాన్ కి సంబంధించినటువంటి కోణీయ ద్రవ్య వేగాన్ని PL తో చూపించాం అనుకోండి. సో ఈ ఎలక్ట్రాన్ కి సంబంధించిన కోణీయ ద్రవ్య వేగం PL ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ h/2π కి సమానం అవుతుంది. అంటే క్వాంటైజ్ అయింది కాబట్టి. కానీ క్వాంటం సిద్ధాంతము ఏం చెప్తుందంటే ఈ PL విలువ L కి కాకుండా √L ఇంటూ L+1 ఇంటూ h/2π కి సమానం అని చెప్తుంది. సో క్వాంటం సిద్ధాంతం ప్రకారం L బదులుగా ఏం పెట్టాలి మనం? √L ఇంటూ L+1 కి సమానం అవుతుంది అంటారు. ఈ L ని మనం ఏమని పిలుస్తామంటే కక్షీయ క్వాంటం సంఖ్య అని మనం పిలవడం జరుగుతుంది. సో L అనేది కక్షీయ కోణీయ ద్రవ్య వేగాన్ని తెలియజేస్తుంది అన్నమాట. మరి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే L ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అది s ఆర్బిటాల్ని తెలియజేస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే L కి 2 విలువలు సాధ్యపడతాయి. L ఈజ్ ఈక్వల్ టు 0, L ఈజ్ ఈక్వల్ టు 1. ఇది s ఉపస్థాయి, ఇది p ఉపస్థాయి. n ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు L కి 3 విలువలు సాధ్యపడతాయి. 0, 1, 2. 0 అంటే s, 1 అంటే p, 2 అంటే d అనమాట. spd అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు L వాల్యూస్ 0, 1, 2, 3 అంటే అక్కడ spdf వాల్యూస్ అనేవి మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇందాక మీకు చెప్పినట్లుగా ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్య వేగం ఆర్బిటాల్ కోణీయ ద్రవ్య వేగము PL అనుకోండి.
అంటే ఇది L ఇంటూ h/2πకి సమానం. Lనే ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య లేదా కక్షీయ క్వాంటం సంఖ్య అంటారు. తరంగ యాంత్రిక శాస్త్రం ప్రకారం Lని మనం √L ఇంటూ L+1 గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి √L ఇంటూ L+1/h/2π కింద క్వాంటం యాంత్రిక శాస్త్రం ప్రకారం మనం తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్పిన్ క్వాంటం సంఖ్య. ఎలక్ట్రానిక్ స్పిన్ చలనం ఉందన్న. సో స్పిన్ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్కు ఉన్నటువంటి స్పిన్ చలనాన్ని తెలియజేస్తుంది. దీని పరిమాణం ఎప్పుడు కూడా ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పిన్ ఇస్ హాఫ్. ఎలక్ట్రాన్ సవ్య దిశలో లేదా అపసవ్య దిశలో ఆత్మభ్రమణం చెందవచ్చు. ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ చలనం సవ్య దిశలో లేదా ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ చలనం అపసవ్య దిశలో ఉండొచ్చు. అందువల్ల మనకు ఈ స్పిన్ విలువలు +12 లేదా -12 కింద మనం స్పిన్ క్వాంటం సంఖ్యని తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ స్పిన్ కోణీయ ద్రవ్యవేగాన్ని PS అంటే దీన్ని S ఇంటూ h/2π అంటారు. ఈ S ఎవరయ్యా అంటే మన స్పిన్ క్వాంటం సంఖ్య. అగైన్ తరంగ యాంత్రిక శాస్త్రం ప్రకారం Sని మనం S బదులుగా ఏం చేస్తామంటే √S ఇంటూ S+1 గా రాయడం జరుగుతుంది. కాబట్టి PS విలువ √S ఇంటూ S+1/h/2πకి సమానం అవుతుంది. ఇక్కడ H అంటే ప్లాంక్ స్థిరాంకం. సో నెక్స్ట్ మనం చెప్పబోయేది మొత్తం కోణీయ క్వాంటం సంఖ్య. ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ చలనాన్ని కలిగి ఉంది, స్పిన్ చలనాన్ని కలిగి ఉంది. అందువల్ల ఈ రెండు కోణీయ ద్రవ్యవేగాల తాలూకు ఫలితాన్ని వెక్టార్ రిజల్టెంట్ ఆఫ్ ది టూ యాంగులర్ మొమెంటా ఈజ్ రిప్రజెంటెడ్ బై మన టోటల్ యాంగులర్ మొమెంటం అని పిలుస్తాం. మొత్తం కోణీయ ద్రవ్యవేగం అంటాం. ఈ రెండు కూడా సదిశలు. L అనేది ఆర్బిటాల్ చలనానికి సంబంధించింది, S అనేది స్పిన్ చలనానికి. ఈ రెండింటి యొక్క సదిశ మొత్తాన్ని మనం కోణీయ ద్రవ్యవేగంగా చెప్తాం. సో ఈ మొత్తం కోణీయ ద్రవ్యవేగాన్ని PJ కింద రాసుకుంటే PJ = J ఇంటూ h/2π అవుతుంది. అగైన్ తరంగ యాంత్రిక శాస్త్రం ప్రకారం J బదులుగా √J ఇంటూ J+1 పెట్టుకుంటాం. కాబట్టి PJ = √J ఇంటూ J+1 ఇంటూ h/2π అంటారు. ఇక్కడ Jనే మనం మొత్తం కోణీయ క్వాంటం సంఖ్య అంటాం. సో ఎలక్ట్రాన్ Lకి L Sలు ఒకే దిశలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు J విలువ L+S అవుతుంది. L Sలు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు J విలువ L-S అవుతుంది. సో వెదర్ they are parallel or anti-parallel. If they are parallel, then J is L+S. If they are anti-parallel, అంటే ప్రతి సమాంతరంగా ఉన్నాయి అనుకోండి L-L, L-S, సమాంతరంగా ఉన్నాయి అనుకోండి L+S. సో సమాంతరంగా ఉండేప్పుడు S వాల్యూ +12, ప్రతి సమాంతరంగా ఉండేప్పుడు S వాల్యూ -12. కాబట్టి J విలువ L+12, L-12కి సమానం అవుతుంది. సో ఇప్పుడు పరమాణువుని కనుక మనం అయస్కాంత క్షేత్రంలో పెట్టినట్లయితే అక్కడ మనకు తెలుసు అయస్కాంత క్షేత్రంలో పెడితే జీమన్ ఫలితం అంటారు. విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు వర్ణపట రేఖల్లో స్ప్లిట్టింగ్ అనేది ఏర్పడుతుంది. దాన్ని స్టార్క్ ఫలితం అంటారు. అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలో స్ప్లిట్టింగ్ ని జీమన్ ఫలితము, విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖ యొక్క స్ప్లిట్టింగ్ ని స్టార్క్ ఫలితం అంటారు. దీన్ని తెలియజేయడానికి మనం అంటే పరమాణువుని అయస్కాంత క్షేత్రంలో పెట్టుకున్నాం అనుకోండి, ఒక బొంగరము ఏ విధంగా మనకు పురస్సరణం టార్క్ని కలిగిస్తే బొంగరము గురుత్వ క్షేత్రంలో ఏ విధంగా పురస్సరణం చెందుతుందో మన పరమాణువు అయస్కాంత క్షేత్రంలో పెట్టినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క కక్ష ఏదైతే ఉందో బాహ్య క్షేత్రం పరంగా పురస్సరణం చేస్తుంది. దాన్నే లార్మోర్ పురస్సరణం అని మనం పిలుస్తాం. సో వెన్ an electron is kept in magnetic field, then the electron orbit precesses around the external magnetic field just like a spinning top. This precessional motion is known as Larmor precision. దాన్ని మనం లార్మర్ పురస్సరణం అంటారు. కాబట్టి బాహ్య క్షేత్రంలో ఎలక్ట్రాన్ కక్షకు సాధ్యపడే విన్యాసాలు కూడా క్వాంటీకృతం అవుతాయి. స్పేస్ క్వాంటైజేషన్ లో మనం చెప్పుకున్నాం. సో వాటి గురించి నేర్చుకుందాం. మొదట కక్షీయ క్వాంటం, అయస్కాంత కక్షీయం, మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటం నంబర్, అయస్కాంత కక్షీయ క్వాంటం సంఖ్య ML తో చూపిస్తాం. సో ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్లుగా ఇది అయస్కాంత క్షేత్రం అనుకుందాం. ఇప్పుడు ఎలక్ట్రాన్ తిరుగుతున్న కక్ష ఇది. సో ఈ ఎలక్ట్రాన్ తాలూకు ప్రక్షేపకం ఏదైతే ఉందో ఈ ప్రక్షేపకం అంటారు. ఇది తీటా కోణం అనుకున్నట్లయితే మరి ఇది అన్ని విలువల్ని మనకు తీసుకోదు. ఏ విలువల్ని తీసుకుంటుందయ్యా అంటే దీన్ని మనం ML తో చూపిస్తే ఇది L వెక్టారు ఏమండి ఈ ప్రక్షేపకం ప్రొజెక్షన్ ML = L cos θకి సమానం. ఎవరికి సమానమైందండి? L cos θకి సమానం. సో దిస్ ఈజ్ ఎవర్ ప్రొజెక్షన్. సో L cos θకి సమానం. సో మనం దీన్ని తీసుకున్నట్లయితే ఈ ప్రొజెక్షన్ విలువ L cos θకి సమానం. సో ML = L cos θ. cos θ వాల్యూ వచ్చేసి -1 +1 మధ్యలో ఉంటుంది. కాబట్టి ML విలువలు -L నుంచి +L వరకు టోటల్గా 2L + 1 వాల్యూస్ ఉంటాయి. కాబట్టి అయస్కాంత క్షేత్రంలో
మన ఎలక్ట్రాన్ తాలూకు కక్ష అయస్కాంత క్షేత్రం చుట్టూ పురస్సరణం చేస్తూ ఉంటుంది. ఇలా పురస్సరణం చేస్తూ ఉంది. ఇలా పురస్సరణం చేసేటప్పుడు అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు ఎలక్ట్రాన్ కక్ష పురస్సరణం చేసేటప్పుడు దీని ప్రక్షేపకం ఏదైతే ఉంటుందో ప్రక్షేపకానికి ఎల్ కాస్థిటాకి సమానం అవుతుంది. కాస్థిటా విలువ గరిష్ట విలువ +1, కనిష్ట విలువ -1. కాబట్టి ఎంఎల్ విలువ -L నుంచి +L వరకు మొత్తం 2L+1 వాల్యూస్ ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎంఎల్ ఈజ్ ఎల్ కాస్థిటా. ఇది గరిష్టంగా తీసుకునేటువంటి విలువలు మనం -L కాస్థిటాకి గరిష్ట విలువ +1, కనిష్ట విలువ -1 కాబట్టి -L నుంచి +L వరకు 2L+1 వాల్యూస్ ఉంటాయి. ఉదాహరణకి L ఈజ్ ఈక్వల్ టు 3 అయింది అనుకోండి. అప్పుడు ఎంఎల్ వాల్యూస్ ఎక్కడ ఉండాలా? -L నుంచి +L అన్నారు. అంటే -3 నుంచి +3 వరకు. అంటే ఏమి సాధ్యపడతాయి? -3, -2, -1, 0, 1, 2, 3 ఇవి మనకు ఎంఎల్కి సాధ్యపడుతున్నటువంటి విలువలు అనమాట. L ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎంఎల్కి సాధ్యపడుతున్నటువంటి విలువలు ఇవి అవుతాయి. సో నెక్స్ట్ అలాగే అయస్కాంత స్పిన్ క్వాంటం సంఖ్య, మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నంబర్. బాహ్య అయస్కాంత క్షేత్రం మీద ఎలక్ట్రాన్ స్పిన్ సదిశ, ద స్పిన్ వెక్టార్, ఎలక్ట్రాన్ తాలూకు స్పిన్ వెక్టార్ అయస్కాంత క్షేత్రం చేసిన ప్రొజెక్షన్ నే మనం ఏమనిపిస్తామంటే స్పిన్ అయస్కాంత క్వాంటం సంఖ్య అంటారు. అదే ఆర్బిటల్ వెక్టర్ చేస్తున్న ప్రొజెక్షన్ ఏమో మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటం నంబర్ అన్నాము. అట్లాగే స్పిన్ వెక్టర్ చేస్తున్న ప్రొజెక్షన్ ఏమో మ్యాగ్నెటిక్ స్పిన్ క్వాంటం నంబర్ అన్నారు. ఇక్కడ స్పిన్ క్వాంటం సంఖ్య ఎస్ అయినట్లయితే మనకు ఈ ప్రొజెక్షన్ అనేది ఎస్ కాస్థిటాకి సమానం అవుతుంది. దాన్ని ఎంఎస్ తో చూపిస్తాము. సో ఇందాక మీకు చెప్పినట్లుగా కాస్థిటా వాల్యూ -1 నుంచి +1 వరకు ఉంటుంది కాబట్టి మనకు ఎంఎస్ వాల్యూస్ కూడా -S నుంచి +S వరకు మొత్తం 2S+1 వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఎంఎస్ వాల్యూస్ జనరల్ గా మనకు ఏంటంటే -F కానీ +F కానీ అవుతుంది. ఇక్కడ 0 వాల్యూ మనకు సాధ్యపడదు కాబట్టి -F కానీ +F కానీ అవుతుంది అన్నమాట. మరి మొత్తం కోణీయ క్వాంటం సంఖ్య, దీన్ని అయస్కాంత మొత్తం కోణీయ క్వాంటం సంఖ్యని ఎంజే అంటున్నాం. సో మరి ఈ ఎంజేని ఎట్లా మనం తీసుకొస్తాం? ఇందాకట్లాగే మీకు చెప్పినట్లుగా ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి మనం మొత్తం కోణీయ క్వాంటం సంఖ్య జే కింద రాసుకున్నాం. ఇది బాహ్య అయస్కాంత క్షేత్రము, ఇది జే వెక్టర్ అనుకున్నట్లయితే ఈ జే వెక్టర్ చేస్తున్నటువంటి ప్రొజెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంజే అంటారు. ఇది జే వెక్టర్ అండి. ఈ జే వెక్టర్ అయస్కాంత క్షేత్రం మీద ఈ కోణం యాంగిల్ తీటా అనుకున్నట్లయితే అప్పుడు ప్రొజెక్షన్ వాల్యూ ఎంజే ఈజ్ ఈక్వల్ టు జే కాస్ తీటాకి సమానం. సో ఎంజే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జే కాస్ తీటా అంటే -J నుంచి +J వరకు టోటల్గా 2J+1 వాల్యూస్ అనేవి మనకు ఎంజేకి సాధ్యపడతాయని తెలుస్తుంది. సో సదిశ జే బాహ్య అయస్కాంత క్షేత్రం తీటా కోణం అనుకున్నట్లయితే చేసే కోణం తీటా అంటే అప్పుడు ఎంజే ఈజ్ ఈక్వల్ టు జే కాస్ తీటా. కాబట్టి అది -J నుండి +J వరకు మొత్తం 2J+1 వాల్యూస్ ని తీసుకోవడం జరుగుతుంది. సో ఉదాహరణకి జే వాల్యూ నేను 5/2 అన్నాను అనుకోండి. జే వాల్యూ 5/2 ఎందుకు వచ్చింది? జే ఈజ్ ఈక్వల్ టు ఎంత? L+S. జే ఈజ్ ఈక్వల్ టు L+S అయినప్పుడు మనం దీన్ని 1/2 తీసుకున్నాం అనుకో, సరే ఎస్ వాల్యూ 1/2, ఎల్ విలువ 2 తీసుకున్నాం అనుకోండి. 2 + 2/2 ఎంత అయింది? 5/2 అయింది. కాబట్టి ఎల్ వాల్యూ వచ్చేసి 2, ఎస్ వాల్యూ వచ్చేసి 1/2 అయినప్పుడు మనకు ఏమైందండి? జే వాల్యూ 5/2 కానీ 3/2 కానీ వస్తుంది. ప్లస్ వాల్యూ నేను L+S కాన్ఫిగరేషన్ తీసుకున్నాను అంటే రెండు ప్యారలల్ గా ఉన్నాయి. యాంటీ ప్యారలల్ గా ఉంటే 2 - 1/2 అంటే 3/2 అవుతుంది. కాబట్టి ఇక్కడ రెండు ప్యారలల్ గా ఉండేటప్పుడు జే వాల్యూ 5/2 అయింది. జే వాల్యూ 5/2 అయినప్పుడు ఎంజే వాల్యూ ఇందాక మీకు చెప్పినట్లుగా -J నుండి +J వరకు మనకు 0 వాల్యూ అనేది ఎంజేకి ఉంటుంది అనమాట. -J నుండి +J వరకు వాల్యూస్ ఇట్లా తీసుకుంటుంది. కాబట్టి పరమాణు అయస్కాంత క్షేత్రంలో ఉంచితే అందులో బాహ్య అయస్కాంత క్షేత్రం పరంగా అది పురస్సరణం చేస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్ కక్షలు శక్తి వాల్యూస్ ఏవైతే ఉంటాయో అది 2J+1 ఉపస్థాయిలుగా విడిపోతుంది. సో పరమాణువుని తీసుకెళ్లి మనం అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెడితే ప్రతి జే అనేది టోటల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి జే కూడా అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెడితే 2J+1 సబ్ లెవెల్స్ కింద విడిపోతుంది. ఈ సబ్ లెవెల్స్ కింద విడిపోవడం వల్ల మనకు జీమన్ ఫలితం స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇందులో ఏంటేంటి నేర్చుకున్నామండి? వాట్ ఆర్ ద సమ్మరీ కనుక మనం చూసినట్లయితే వెక్టర్ ఆటమ్ మోడల్ అంటే ఏంటో నేర్చుకున్నాం. వెక్టర్ ఆటమ్ మోడల్లో ఉన్న ముఖ్య అంశాలు అంటే ఎలక్ట్రాన్ స్పిన్ అంటే ఏంటి, తర్వాత క్వాంటైజేషన్ ఆఫ్ స్పేస్ అంటే ఏంటి, త్రిదిశాత్మక క్వాంటీకరణము, అంతరాల క్వాంటీకరణము మరియు ఎలక్ట్రాన్ స్పిన్ల గురించి నేర్చుకున్నాం. అట్లాగే మనం
ఈ నమూనాలో ఉన్నటువంటి క్వాంటమ్ సంఖ్యలు, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్వాంటమ్ నంబర్స్ అసోసియేటెడ్ విత్ ద వెక్టర్ ఆటమ్ మోడల్, వాటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం పాఠంలో మనం వెక్టర్ ఆటమ్ మోడల్ అంటే ఏంటి, క్వాంటమ్ నంబర్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం వివిధ రకాలైనటువంటి సమ్మేళనాల గురించి, వర్ణ నియమాల గురించి, తీక్షణ నియమాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.